జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ చరిష్మా, అమిత్ షా వ్యూహాలు పనిచేయడం లేదా? కాంగ్రెస్ పార్టీ జస్ట్ 99 సీట్లు గెలిస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోతుందా? మరి బీజేపీ నేతలు ఎందుకు మౌనముద్ర దాల్చినట్లు? బీజేపీ పెద్దల మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మోదీ షా మౌనం దేనికి సంకేతం? చూద్దాం. ప్రస్తుతం బీజేపీ మౌనంగా ఉన్న విషయాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొన్ని సీట్లు తగ్గితే దీన్ని ఓటమిగా భావించడం అవసరమా? కాంగ్రెస్ గెలవకపోయినా తన విజయాన్ని బాహాటంగా ప్రకటించుకుంటోంది. బీజేపీలో ఎందుకు ఈ మౌనం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ తీరాన్ని చేరినంత ఆనందంలో ఉంది. తమ వేవ్ మొదలైందని, తమను ఆపేవారే లేరన్న చందంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీకి విపక్ష హోదా లభిస్తే ప్రధానమంత్రి అయినంత రేంజ్లో ఎగిసిపడుతున్నారు. దేశ పర్యటన చేస్తూ ఎక్కడ సమస్యలుంటే అక్కడ వాలిపోతానంటున్నారు. హత్రాస్, మణిపూర్ ఇలా అనేక ప్రాంతాల్లో పర్యటించారు. మోదీ విదేశాలకు వెళ్తుంటే తాను మాత్రం బాధితులను పరామర్శిస్తున్నానని జబ్బలు చర్చుకుంటున్నారు. 56 ఇంచుల ఛాతిని ఎదుర్కొనే వ్యక్తిని తానొక్కడే అంటూ ప్రకటించుకుంటున్నారు. ఈ విషయంలో ఎందుకో తెలియదు కానీ మోదీ నుంచి అగ్రనేతలంతా మౌనం వహిస్తున్నారు. చాలామంది ఈ మౌనాన్ని రకరకాల కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఓడిన వారి గెలుపును ప్రకటించుకుంటూ ఉంటే బీజేపీ ఎందుకు మౌనం పాటిస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. కమలం పార్టీ పతనాన్ని పెద్దలు అంగీకరించారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాహుల్ గాంధీని అడ్డుకోవడం మరింత కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అనలిటిక్స్ పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రచారం ఎంతగా సాగుతోందో అర్థమవుతోంది. రాహుల్ గాంధీకి ఒక రకంగా మంచి ఇమేజ్ ఏర్పడింది. కమలం పార్టీని కొట్టేది తామే అన్న రీతిలో రాహుల్ ఇమేజ్ బిల్డింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రచారానికి సోషల్ మీడియాలో ఆదరణ కూడా లభిస్తోంది. లెఫ్ట్కు సంబంధించిన కంటెంట్కు వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా భవిష్యత్ అంతా కాంగ్రెస్దే అన్న చందంగా ప్రచారం ఉంది. అయితే బీజేపీ దీని పట్ల వ్యూహాత్మక మౌనం పాటించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మోదీ, అమిత్ షాలు వ్యూహ రచనకు పెట్టింది పేరు. అమిత్ షా వ్యూహాలు రచించారంటే కొన్నిసార్లు తిరుగులేని రీతిలో ఉండేవి. పార్టీకి అప్రతిహత విజయాలు అందించిన చాణక్యం షాది. మోదీ కూడా వ్యూహాలను అమలు చేయడంలో ఆరితేరిన దిట్ట. వ్యూహ రచనలోనూ, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడంలోనూ కమలం పార్టీది అందవేసిన చెయ్యి. నెరేటివ్ బిల్డింగ్లో కూడా కమలం పార్టీ చాలా ముందంజలో ఉండేది. బీజేపీ నెరేటివ్ను సెట్ చేస్తే కాంగ్రెస్ దాన్ని అడ్డుకోలేక డిఫెన్స్లో పడేది. అటువంటిది ఇప్పుడు బీజేపీ డిఫెన్స్లో పడిందంటే నమ్మడానికి అంత త్వరగా సాధ్యం కావట్లేదు. రాజకీయాల్లో ఏదైనా ఒక వాదనకు ఎక్కువగా ఆదరణ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం అనాలోచిత చర్య అంటారు. బీజేపీ చేసిన తప్పిదాల వల్ల సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గాయి. గతంలో వచ్చిన సీట్ల కంటే 63 సీట్లు తగ్గి 240 సీట్లకు పరిమితమైంది. ఇది స్వయంకృత అపరాధం అన్నది అందరూ అంగీకరించాల్సిందే. తాజాగా యోగి ఆదిత్యనాథ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే తమకు సీట్లు తగ్గాయని అంగీకరించారు. దీని ప్రభావం రాజకీయ పరిస్థితులను బట్టి కొద్ది నెలల వరకు కొనసాగుతుంది. కనీసం 3 నెలలైతే ఈ ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ కూడా తన సీట్లు పెంచుకుంది కాబట్టి కాస్తంత దూకుడు ప్రదర్శిస్తుంది. దీన్ని వెనువెంటనే అడ్డుకోవడం సాధ్యం కాదంటారు విశ్లేషకులు. ప్రజల్లో కూడా బీజేపీకి సీట్లు తగ్గాయి కాబట్టి దాని ప్రభావం తగ్గుతుందనే భావన అనివార్యంగానే ఉంటుంది. కాబట్టి దీన్ని వెనువెంటనే అడ్డుకోవడం కుదరని పని. కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ వేయాలంటే ఏదైనా ఒక అవకాశం దొరకాలి. అందుకు బీజేపీ వేచి చూస్తూ ఉండొచ్చు. రాహుల్ గాంధీ కూడా పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని చాలామందికి తెలుసు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా దక్కినందుకు అతన్ని అగ్రనేతగా చూడవచ్చు. కానీ అప్పుడప్పుడు తడబాట్లు ఇంకా ఉన్నాయి. అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ గెలుపొందితే తాము అయోధ్య ఉద్యమాన్నే అడ్డుకోగలిగామని ప్రకటించడం, పార్లమెంట్లో అన్ని మతాల దేవుళ్ల ఫోటోలను చూపి అభయముద్ర అనడం వంటివి చేశారు. దీనిపై హిందువులు కాస్తంత వ్యతిరేకత వ్యక్తం చేసినా సిక్కు గురువులైతే దీన్ని పూర్తిగా ఖండించారు. తమ దేవుళ్ల ఫోటోలు రాజకీయంగా ఉపయోగించుకుంటారా అని మండిపడ్డారు. దీనికి తోడు రాహుల్ గాంధీ అయోధ్య అనే తేనెతుట్టను కలిపారు. ఇది ఎంతో ప్రమాదకరమైంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు అయోధ్య చుట్టూ ఉన్నాయి. ప్రస్తుతానికి రామమందిరం పూర్తయింది కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు. దీన్ని రాజకీయంగా ఏమాత్రం తట్టిలేపడానికి ప్రయత్నించినా మళ్లీ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి రాహుల్ గాంధీ తనకున్న బలం కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం బలపడింది నిజమే, కానీ అది మిత్రపక్షాల సహాయంతో వచ్చిన బలం అని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాల సహాయంతో పోటీ చేసిన చోట్లనే సీట్లు పెరిగాయి. అంతే తప్ప కాంగ్రెస్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రచారంతో తాము మళ్లీ పుంజుకుంటున్నామనే భావనను ప్రజల్లో కలిగిస్తున్నారు. కానీ సంస్థాగతంగా కార్యకర్తలను తట్టిలేపినప్పుడే విజయం సిద్ధిస్తుంది. ఇక కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి మోదీ షాలు కావాలనే మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. ఒక వేవ్ ఉన్నప్పుడు దానికి సరైన వాదన ఉన్నప్పుడు ఢీకొట్టొచ్చు. ప్రజా తీర్పును కాదని దానికి వ్యతిరేక వాదనను బిల్డ్ చేయడం సాధ్యం కాదు. అందుకే దీనికి సరైన సమయం వచ్చే వరకు వేచి చూస్తూ ఉండొచ్చు. దీంతోపాటు మోదీ షా ద్వయానికి 3తో పని లేకుండా కేవలం గ్రౌండ్ వర్క్ చేసి గెలుపొందిన చరిత్ర ఉంది. యూపీలో 2017లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ గెలుస్తుందని ఎవ్వరూ భావించలేదు. ఒకవేళ పుంజుకుంటే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుందే తప్ప అధికారం సంపాదించేంత పుంజుకోలేకపోవచ్చు అనే వాదనలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులయ్యేలా విజయ తీరాలకు చేరింది.
మోదీ షా ద్వయం గ్రౌండ్ వర్క్ను ఎవరూ అంచనా వేయలేకపోయారు. అందుకే కొన్నిసార్లు పార్టీ మూడ్ను కాదని గ్రౌండ్ వర్క్ చేస్తూ వెళ్లడం ద్వారా విజయం సాధించగలరు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గాయి. ఇందులో పార్టీ స్వయంకృత అపరాధం ఎంతో ఉంది. కానీ ఇది మోదీ ఓటమి అని ఎక్కడా భావించడానికి వీల్లేదు. మోదీకి వ్యక్తిగతంగా చరిష్మా ఉంది. ఆయన ఇమేజ్ను రాహుల్ గాంధీ ఇంకా అందుకోలేదు. దీంతోపాటు మోదీ పట్ల అంత వ్యతిరేకత అయితే వ్యక్తం కాలేదు. ఇప్పటికీ బీజేపీకి సీట్లు తగ్గాయంటే అది కింది స్థాయి నాయకుల పొరపాట్ల వల్లే తప్ప మోదీ వల్ల కాదు అన్నది అందరూ అంగీకరించే సత్యం. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.